వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రశాంత్. చంద్రగ్రహణం ఈసారి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎప్పుడు ఎండ్ అవుతుంది? చంద్రగ్రహణం రోజు ఏ విధంగా ఉండాలి? ఎలా పాటించాలి? అనే విషయాలైతే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు మరియు సంకల్ప మందిర్ నిర్వాహకులు శ్రీ నందిబట్ల శ్రీహరి గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే గురువుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, ఈసారి చంద్రగ్రహణం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎప్పుడు ఎండ్ అవుతుంది? ఈ చంద్రగ్రహణం రోజు ఏ విధంగా ఉండాలి? చంద్రగ్రహణం అనేటువంటిది మార్చి 3వ తారీఖు రోజున మధ్యాహ్నం 3:19 ప్రారంభమై రాత్రి సాయంకాలం 6:47 వరకు ఉంటుంది. అయితే ఇది సింహరాశిలో ఏర్పడుతుంది. పుబ్బా నక్షత్రంలో ఏర్పడుతుంది కాబట్టి హ్మ్. సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళు పుబ్బ మరియు పూర్వాషాఢ, భరణి నక్షత్ర జాతకులు ఈ యొక్క గ్రహణాన్ని వీక్షించకూడదు. హ్మ్. ఇక 3:19 ప్రారంభమవుతున్న సమయంలో మధ్యాహ్న సమయంలో చంద్రోదయం ఉండదు కాబట్టి మనకు కంటికి కనిపించదు కాబట్టి సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత చంద్రోదయం 6:19 ప్రారంభమవుతుంది. కావున 6:19 నుంచి సాయంకాలం 6:47 వరకు ఉన్నటువంటి కాలము గ్రహణ పుణ్యకాలంగా చెప్పబడింది. ఈ హ్మ్. సమయంలో చేసేటువంటి దానములు కానీ, జపములు కానీ, పూజలు కానీ ఏవైనా కానీ మహా ఉన్నతమైనటువంటి ఫలితాలనిస్తాయి. హ్మ్. అయితే ప్రధానంగా చాలామంది వీక్షించేటువంటి ఆంధ్రప్రభ ప్రేక్షకుల్లో చాలామందికి ఉన్నటువంటి సందేహము ఈ గ్రహణాన్ని ఉద్దేశించి కొన్ని రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళకి అవును. మంచి, కొన్ని రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళకి చెడు అనేటువంటిది చెప్తూ ఉంటుంటారు. అవును. వాస్తవానికి ఇది గ్రహణం అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఏర్పడేటువంటి దుస్సంఘటనల గురించి, అలాగే ప్రకృతి విపత్తుల గురించి తెలియచేస్తుంది తప్ప, సామాన్యమైనటువంటి మానవ జీవితంలో పెద్దగా చెప్పుకోదగినటువంటి ప్రభావం అయితే ఉండదు. కాకపోతే కొంత ప్రభావం మాత్రం ఉంటుంది. హ్మ్. ఇప్పుడు ఈ సంబంధించినటువంటి ప్రకృతి విపత్తులు అనగా అగ్ని ప్రమాదములు కానీ, భూకంపాలు కానీ, సునామీలు కానీ, అగ్నిపర్వతాలు బ్రద్దలవ్వడం కానీ, హ్మ్. లేకపోతే యుద్ధ వాతావరణాలు ఏర్పడడం కానీ, ఆల్రెడీ ఇప్పుడు గమనించుకున్నట్లయితే ఫిబ్రవరి 17వ తారీఖు రోజున విదేశాల్లో ఏర్పడినటువంటి సంపూర్ణ సూర్యగ్రహణ ప్రభావం ఇప్పుడు అవును. మళ్ళీ మన భారతదేశంలో కనిపిస్తుంది. దీంతో పాటుగా చైనా, చిలీ, సింగపూర్, జపాన్ వంటి దేశాల్లో ఏర్పడేటువంటి ఈ కనబడేటువంటి యొక్క గ్రహణ ప్రభావం, చంద్రగ్రహణ ప్రభావం హ్మ్. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు కొన్ని దుష్పరిణామాలన్నిటిని మనం చూస్తున్నాం. ఆల్రెడీ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య భీకరమైన యుద్ధం ప్రారంభమైంది. ఇక ఇజ్రాయెల్, ఇరాన్ అనేటువంటి మధ్య కూడా యుద్ధం ప్రారంభమైంది. హ్మ్. ఇంక రేపో మాపో ఇవన్నీ కూడాను అంతర్గత పోరుతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని దుస్సంఘటనలు, ఆర్థిక మాంద్యానికి గురి చేసేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. అయితే ఈ యొక్క గ్రహణాన్ని బేస్ చేసుకొని సింహరాశిలో ఏర్పడుతుంది కాబట్టి మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, ధనుస్సు, మకర, కుంభ రాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ గ్రహణ దోష ప్రభావం ఉంటుంది. ఓకే. కావున ఈ యొక్క రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళు కొన్ని పరిహారాలు, దానాది కార్యక్రమాలు అనేటువంటివి చేసుకోవాలి. ఇప్పుడు ఎవరికైతే ఈ గండం ఉందో వాళ్ళు ఎలాంటి పూజలు చేస్తే బావుంటుంది చంద్రగ్రహణం రోజు? ప్రధానంగా ఈ చెప్పబడినటువంటి రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళు 3:19 పట్టు స్నానము, హ్మ్. అలాగే 6:47 విడుపు స్నానం చేస్తూ, ఈ మధ్య కాలంలో ఇష్టదేవత ఆరాధన కానీ, గురువుగారు ఇచ్చినటువంటి మంత్రోపదేశం కానీ, హ్మ్. లేకపోతే విష్ణు, శివ, లలిత మరియు సహస్రనామ పారాయణాలు, అలాగే దత్తాత్రేయ చరిత్ర పారాయణాలు కానీ, హనుమాన్ చాలీస కానీ, ఎవరికి వీలైతే వాళ్ళ ఇష్టదేవత ఆరాధనని వీలైనన్ని సార్లు ఎక్కువ సార్లు ఈ గ్రహణ సమయంలో అనేటువంటిది పాటించుకోవచ్చు, హ్మ్. చదువుకోవచ్చు. తద్వారా మామూలు సమయంలో 1000 సార్లు చేస్తే వచ్చేటువంటి ఫలితం ఇక్కడ ఒక్కసారికి మాత్రమే వస్తుందని చెప్తారు. హ్మ్. కాబట్టి ఇంతటి అమూల్యమైనటువంటి సమయాన్ని వీక్షించేటువంటి ప్రేక్షకులు ఎవ్వరు కూడా మిస్ చేసుకోకుండా చక్కగా పాటించండి. దీని తదనంతరం సాయంకాల ప్రదోషకాలం అనగా ఈ గ్రహణం అంతా అయిపోయిన తర్వాత దేవాలయాలన్నీ శుభ్రం చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక 4వ తారీఖు రోజున పరిహారాలనేటువంటివి పాటించుకోవాలి. ఈ యొక్క ఏ ఏ రాశుల్లో అయితే చెప్పబడి ఉన్నాయో ఆ రాశిలో జన్మించినటువంటి వాళ్ళు కొంత పరిహారాలనేటువంటివి చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి, ఏం చేసుకోవాలనే వివరాలు తెలుసుకునే ముందు వీక్షించేటువంటి ప్రేక్షకులకి సూచన. ఈ యొక్క మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, ధనుస్సు, మకర, కుంభ రాశిలో జన్మించినటువంటి వారికి గ్రహణ దోష నివారణ పూజల హోమాలు 4వ తారీఖు సాయంకాలం 6 గంటలకి మన పీఠం ఆధ్వర్యంలో జరపబడతాయి.
కాబట్టి సాయంకాలం 4వ తారీఖు 5 గంటల లోపల నమోదు చేసుకోదలిచిన వాళ్ళు ఈ కార్యక్రమంలో కనిపించే నెంబర్‌కి కాంటాక్ట్ చేసి నమోదు చేసుకోవచ్చు. కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. హ్మ్. ఇక ఈ చెప్పబడినటువంటి ఏ రాశిలో వాళ్ళకైతే మంచిగా ఉండదు అని చెప్పబడ్డాయో, ఆ రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళు ప్రత్యేకముగా ఉదయాన్నే శివాలయానికి చేరుకొని, శివాలయంలో కానీ, అమ్మవారి దేవాలయంలో కానీ అర్చన, అభిషేకాదులు జరిపించుకొని, ఒక ఇత్తడి పాత్రలో కానీ, కంచు పాత్రలో కానీ, లేదా మట్టి పాత్రలోనైనా కానీ శుద్ధమైన ఆవు నేతిని వేసి, అందులో వెండి చంద్రబింబము, అలాగే సర్పబింబము వేసి, మన ముఖాన్ని ఆ యొక్క నూనెలో చూసుకొని, ఆవు నేతిలో చూసుకొని, బ్రాహ్మడికి దానం కానీ, లేదా దేవాలయంలో ఉన్నటువంటి చెట్టు దగ్గర దీపారాధన చేసి కానీ, తదనంతరం బ్రాహ్మణుడికి బియ్యము, హ్మ్. గోధుమలు, నల్ల నువ్వులు, ఉలువలు, ఒక తెల్లటి పంచచాపు వీటితో సహా దక్షిణతో సహా బ్రాహ్మడికి స్వయంపాక దానము దక్షిణతో సహా ఇచ్చి సంకల్పం చేసుకొని, ఆ గ్రహణ దోష నివారణార్థమని చెప్పి సంకల్పం చేసుకొని దానం ఇవ్వాలి. తదనంతరం ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి ప్రవేశం చేసి యథావిధిగా చేసుకోవచ్చు. అయితే ఈ గ్రహణ సందర్భంగా భోజనాది కార్యక్రమాలు అనేటువంటివి మధ్యాహ్నం 11 లేదా మ్యాక్సిమం 12 లోపల 3వ తారీఖు లోపల ముగించుకోవాలి. హ్మ్. ఎందుకనంటే జీర్ణం అయిపోవాలి ఈ యొక్క సమయంలో. అవును. జీర్ణం కాకుండా గ్రహణ సమంగా ఉన్నట్టయితే ఆ సందర్భంలో ఉన్నటువంటి శరీరంలో కొంత రసాయనిక చర్య జరిగి శారీరకమైనటువంటి ఇబ్బందులు ఆరోగ్య సమతుల్యత అనేది తింటుంది కాబట్టి ఆ విధంగా చెప్పబడి ఉంది. పిల్లలకి, వృద్ధులకి, అనారోగ్యంలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ నియమాలు వర్తించవు. అలాగే గర్భిణీ స్త్రీలు మనకు పూర్వకాలంలో చెప్పబడినట్టుగా ఒక ఎక్కడికి కదలకుండా ఉండాలని నియమం ఏం లేదు. సుఖాసనంగా వాళ్ళు ఎలా అయితే అలా చక్కగా కూర్చొనైనా ఉండవచ్చు, పడుకొనైనా ఉండవచ్చు. కాకపోతే నిద్రపోకుండా ఉంటే చాలు. గురువుగారు, ఇష్టదేవతారాధన అనేటువంటిది ఆ సమయంలో చేసుకోవాలి. అంటే గర్భిణీ స్త్రీలు చంద్రగ్రహణం రోజు సీజర్, ఈ కత్తెర లాంటివి అంటే చాక్ లాంటివి ఏవి గూడా వాడొద్దు అని జెప్పేసి చాలా చోట్ల విన్నాము. అలా వాడితే పుట్టబోయే పిల్లలకు గూడా ప్రమాదం అని జెప్పేసి వింటూ ఉంటాము. సో, ఇది ఎంతవరకు నిజం? అంటే కత్తిరించకూడదంటే గర్భధారణ సమయంలో గర్భస్రావాలు అవుతాయని ఒక మూఢనమ్మకమే తప్ప ఓకే. అవేమీ కాదు. కాకపోతే గర్భధారణ జరిగినట్టి స్త్రీ మాత్రము కొబ్బరికాయ కొట్టడం కానీ, గుమ్మడికాయ నరకడం కానీ ఇట్లాంటివి చేయకూడదు. ఇది శాస్త్ర హ్మ్. సమ్మతం కాదు. కాకపోతే గర్భిణీ స్త్రీలు మాత్రం ఇష్టదేవతారాధన అనేటువంటిది ఆ సమయంలో చేసుకోవాలి. హ్మ్. ఖచ్చితంగా చేసుకుంటే పుట్టేటువంటి శిశువు శుభమైనటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు ఉన్నప్పుడు పుట్టడం, తద్వారా కుటుంబానికి, వంశానికి అభివృద్ధి పొందే విధంగా సంతానం ఉంటుందని చెప్పవచ్చు. అదే విధంగా ఎప్పుడైతే చంద్రగ్రహణం ఉంటుందో అప్పుడు ప్రయాణించకూడదు అని జెప్పేసి గూడా అంటూ ఉంటారు. ప్రయాణిస్తే ఏం జరుగుతుంది? ఎందుకు ప్రయాణించకూడదు? కారణం ఏంటనంటే, ఈ సందర్భంగా ఈ భూమి మరియు ప్రధాన భూమిక పోషిస్తుంది కాబట్టి గ్రహణాల సందర్భంగా అంతరిక్షం నుంచి వెలువడేటువంటి అతినీల లోహిత కిరణాలు నేరుగా భూమి మీద ప్రసరిస్తాయి. ఇవి హ్మ్. ఎవరికి శరీరానికి తాకుతాయో, ఆరోగ్యంగా బలహీనంగా ఉన్న వాళ్ళ దేహానికి తాకినప్పుడు వాళ్ళకి అనారోగ్య సమస్యలు పెరుగుతాయని చెప్పి, ఎవరిని తిరగకూడదని చెప్పి కొంత కట్టడి చేసినటువంటి మాట పూర్వకాలం నుంచి ఉన్నటువంటి మాట వాస్తవం. కాబట్టి ఈ సందర్భంగా ఎవ్వరు కూడా బయట తిరగకుండా ఉండి ఉన్నంత వరకు ప్రధానంగా దేవతారాధన చేసుకోవడం అనేటువంటిది చేయాలి. ఎక్కడ ఉన్నప్పటికీ కూడా గ్రహణం అయిన తర్వాత ఇంటికి రాగానే ఎక్కడైనా బయటికి వెళ్ళినా, పని మీద బయటికి వెళ్ళినా ఈ గ్రహణ సందర్భంగా అందరూ పనులు మానుకొని చేసుకోమని ఎక్కడా లేదు. హ్మ్. కాబట్టి ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఇంటికొచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి శుభ్రంగా స్నానం చేసుకుంటే చాలు. థాంక్ యూ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.